హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు ఆలూ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఆలూని ఇలాగ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఆలూని ఇలాగా మనం స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైంది కదా, ఇప్పుడు ఆలూని దాంట్లో వేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ధనియాల పౌడర్, కొద్దిగా కారం మీకు తగినంత ఇవన్నీ వేసి ఇప్పుడు చక్కగా ఇవన్నీ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేటట్లు మనం మిక్స్ చేసుకొని కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఆలు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కనుక మనకి ఎక్కువసేపు ఇది కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేసిన అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అంతా చక్కగా పట్టేటట్లు మనం కాసేపు దీన్ని మిక్స్ చేసుకొని మనం కాసేపు దీన్ని కుక్ చేసుకొని లాస్ట్లో మనం ధనియా కట్ చేసి దీంట్లో వేసేస్తే మనం స్టవ్ కట్టేయవచ్చు. ఇప్పుడు ఆలూ పరాటాలోకి స్టఫింగ్ మనకి రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఆటా కూడా ప్రిపేర్ చేసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ అయిపోతే మనము ఆలూ పరాటా ప్రిపేర్ చేసుకో ఇప్పుడు దీంతో మనం చక్కగా చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా స్మాష్ అయిపోతుంది. అప్పుడు స్టఫింగ్ కూడా మనకి చక్కగా రెడీ అవుతుంది అనమాట. ఇది మీ దగ్గర లేకపోయింది అనుకోండి, గరిటతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అంతటినీ చక్కగా కలుపుకొని నేను ఆల్రెడీ ధనియా కట్ చేసి పెట్టుకున్నాను, ఇదిగోండి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మనం స్టవ్ కట్టేయచ్చండి. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది అనుకోండి, ఆలూ పరాటా తొందరగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేయవచ్చండి. నేను ముందే పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ కూడా చల్లబడింది కదా, ఇప్పుడు మనం ఆలూ పరాటా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం తీసుకోవచ్చు. ఆలూ పరాటా చేస్తున్నాం కదా, కొద్దిగా థిక్గా ఉండాలి. ఇప్పుడు అన్నీ ఇలా చుట్టుకొని మన రొట్టె ఎలా ప్రిపేర్ చేస్తాం అలా చేసి, మనం బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేస్తాం అలా ఈ స్టఫింగ్ని దాంట్లో పెట్టి మెల్లగా పాముకుంటే మనకి ఆలూ పరాటా రెడీ అయిపోతుందండి. దాన్ని ఇప్పుడు మనం కాల్చుకోవాలి. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
మనకు అవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు రోటీని వేసి కాల్చుకోవాలండి పెనం మీద. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పైన వేసి దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ పైన కూడా ఆయిల్ వేసి చక్కగా కాల్చుకుంటే మనకి ఆలు పరాటా రెడీ అయిపోతుందండి. చక్కగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులు మనం చక్కగా కాల్చుకున్నాం అనుకోండి, మనకి టేస్టీ ఆలు పరాటా రెడీ అయిపోతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుందండి, దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి, ఫర్దర్గా నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ఇప్పుడు ఆలు పరాటా రెడీ అయిపోయిందండి. అన్నీ మనం ఇలా సేమ్ ప్రొసీజర్లో మనం కాల్చుకున్నాం అనుకోండి, మనకి ఆలు పరాటా ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.